ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్గా కాల్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. కింద లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది. హైప్ అనే బటన్ పైన ట్యాప్ చేసి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుంది. ఛానల్ కొంచెం లీడర్ బోర్డులో వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసం కాల్ సెంటర్స్ అంటూ చూసుకోవచ్చు అనమాట. ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిల్స్ స్టేటస్ ఇతర సమస్యల పరిష్కారం కోసమేనని వెల్లడి. అయితే మీకు ఏవైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు కానీ, బేస్మెంట్ లెవెల్ అమౌంట్ కానీ, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీకు పడకపోతే కంప్లీట్గా వాటికి సంబంధించి మీరు స్టేటస్ తెలుసుకోవడానికి కాల్ అయితే చేయొచ్చు అనమాట. కాల్ సెంటర్ నంబర్స్ కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ కాల్ సెంటర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల సౌకర్యార్థం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ హిమాయత్ నగర్లోని హెడ్ ఆఫీస్లో టోల్ ఫ్రీ నంబర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1800599599 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే కంప్లీట్గా ప్రారంభించడం జరిగింది. అనంతరం మంత్రి లబ్ధిదారులతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇండ్ల నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపు, సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే మనకు తొలి రోజే 7,900 కాల్స్ రాగా వీటిలో 345 కాల్స్ను రిసీవ్ చేశారన్నమాట. టెలికాలర్స్ అటెండ్ చేసి వాళ్ళకి సంబంధించిన అధికారుల దృష్టిగా తీసుకెళ్లడం జరిగింది. ఈ కాల్ సెంటర్ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటాయన్నమాట. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీకు సంబంధించిన సమస్యలను వారితో చర్చించుకోవచ్చు, వాళ్ళకి చెప్పవచ్చు అనమాట. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, వాటిని సంబంధిత అధికారులకు తెలియజేసి కంప్లీట్గా పరిష్కరించనున్నారంటూ చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ లబ్ధిదారుల ఫోన్, ఆధార్ నంబర్ ఆధారంగా సమస్యలను పరిశీలించి వేగంగా కంప్లీట్గా పరిష్కరించడానికి సమస్యలను ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుంది. బిల్లుల చెల్లింపుల జాప్యం కావచ్చు, ఫోటోల అప్లోడ్లో ఆలస్యం కావచ్చు, టెక్నికల్ సమస్యలు కావచ్చు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ యాప్ ద్వారా కూడా ఇప్పటికే మంచి ఫలితాలు సాధించాం. అవినీతికి ఆస్కారం లేకుండా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు రాలేవో, ఒకవేళ మీకు సంబంధించి మీ ఇంటికి సర్వే చేయడానికి రాకపోయినా సర్వే చేశాము, వాళ్ళకంతా బాగానే ఉందని మీకు డీటెయిల్స్లో కనిపిస్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ తోటి ఇలా కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అందులో ఏమని మెన్షన్ చేశారో ఒకసారి చూడండి. ఆ విధంగా ఉన్నా కూడా మీరు మళ్ళీ ఈ కాల్ సెంటర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళతో చెప్పవచ్చు అనమాట. సర్వేకు రాలేరు, మాకు ఇల్లు లేదు, మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం అని వివిధ సమస్యలు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పవచ్చు అనమాట. ఇల్లు కట్టుకునేటటువంటి అంటే ఉద్దేశం ఉంటే మీకు సర్వేరు రాకపోయినా మీ పంచాయతీ సెక్రటరీ మీకు సంబంధించి ఎలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోయినా అలాంటి సందర్భాల్లో కూడా మీకు ఇల్లు రాకపోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కట్టుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ మనకు 1800599599 అనే నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పొచ్చు అనమాట. అలాగే బిల్స్ పేమెంట్స్ కావచ్చు, బేస్మెంట్ లెవెల్ అయిపోయిన వాళ్ళకి అమౌంట్స్ పడుతున్నాయి అనమాట. పడని వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎక్కడ ఆగింది, అసలు సమస్య ఏందని కూడా కంప్లీట్గా మీరు అడగవచ్చు అనమాట. చాలామందికి ఎంపీడీఓ పెండింగ్ అని ఉంటుంది. వాటికి సంబంధించి చాలామందికి ఇలాగే చూపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడు అప్రూవల్ అవుతుంది, వీటికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఎంపీడీఓ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకు కలెక్టర్ అప్రూవల్కి వెళ్తుంది. కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకు ప్రొసీడింగ్ అని పడుతుంది అనమాట. ప్రొసీడింగ్ తర్వాత మీకు శాంక్షన్ అవుతుంది. దాని తర్వాత సర్వేర్లు వచ్చి మార్కౌట్ ఫొటోస్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఎలా స్టార్ట్ చేయవచ్చు అనమాట. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కంప్లీట్గా మీరైతే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు కాల్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.